ఈ రోజుల్లో లవ్, డేటింగ్, హుకప్ కల్చర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏ విధంగా ఉంటుందో చెప్దాం అనుకుంటున్నాం. మన గ్రాండ్ ఫాదర్స్ టైమ్స్లో ఎవరైనా ఒక అమ్మాయిని లేదంటే ఒక కుటుంబాన్ని నిర్వహించాలంటే అతడు పనిచేస్తే సరిపోయేది. కానీ ఈ రోజుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో హొయేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒక బిచ్ని డేట్ చేయాలంటే కూడా మెన్ రిచ్ అయి ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సుమారు పరిస్థితులు అంతటా ఒకేలాగున్న మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ కల్చర్ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్ ఉన్న ఈరోజు పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని నిర్వహించాలంటే మెన్ పదింతలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది గతంతో చూస్తే. రీసెంట్ టైమ్స్లో కేరళలో ఒక థియేటర్లో ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను వేసుకొని, దాంట్లో ఎవరో ఒకరు వాళ్ళ లవర్ ఉంటారు, ఆ లవర్ ఫ్రెండ్ వేసుకొని థియేటర్లో రొమాన్స్ చేస్తుండ్రు వాళ్ళిద్దరితోని. అది ఇక్కడ ఇస్తున్నా న్యూస్లో కూడా వచ్చింది అది. అదేవిధంగా యూట్యూబ్లో తర్వాత క్రోమ్లో కూడా ఉంది ఆ వీడియో. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా తయారైపోయినాయి అంటే కన్వీనియంట్గా చూసుకుంటున్నారు. ఇప్పుడు లవ్ అని వెళ్తే ఆల్మోస్ట్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. అదే జస్ట్ సెక్స్ అనే హుకప్స్ కోసం అని వెళ్తే ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఓపెన్ ఉంటాయి. 80%, 20% కేవలం లవ్కే కన్సిడర్ చేస్తారు, వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఒక అమ్మాయి అంటే లవ్వర్ అని అనలేము, నిజంగా లవ్ చేస్తే తన పార్ట్నర్ని ఎవరితో షేర్ చేసుకోదు. అమ్మాయి కూడా తన సెక్స్ పార్ట్నర్ని తన ఫ్రెండ్ వేరే అమ్మాయితో షేర్ చేసుకున్నంత ఈజీగా ఒక అబ్బాయి తన లవర్ని లేదంటే సెక్స్ పార్ట్నర్ని వేరే అబ్బాయితో షేర్ చేసుకోడు. అది మనకు ఈ విషయాన్ని చూసి అర్థమవుతుంది. ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి ప్రపోజ్ చేయాలి లేదనంటే తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తే దానికి మంత్స్ అండ్ ఇయర్స్ పట్టవచ్చు ఆమె కన్విన్స్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ జస్ట్ హుకప్స్ కోసం అని వెళ్తే 48 అవర్స్లో వాడు దాన్ని స్మాష్ చేయొచ్చు. ఆ విధంగా ఈరోజున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో నా ఫ్రెండ్ నాకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసిండు, అది ఇక్కడ మీకు చెప్దాం అనుకుంటున్నాను.